దేవుని సన్నిధికి వెళ్ళింది కాబట్టి మనము కూడా మరి దుఃఖముతో వేదనతో మరి అదే చింతతో ఉండకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిరీక్షణ లేని ఇతరుల వల్లే దుఃఖపడొద్దు. ఎందుకంటే క్రైస్తవ నిరీక్షణ మరణానంతర జీవితం ఉంటుంది, అది దేవునితో బంధం కలిగి ఉంటుందనే సత్యాన్ని మనం ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగాల, గ్రహించేవారుగా ఉండాలని కోరుచూ ఉన్నాం. నిజంగా దేవుని కృపలో అలాంటి విశ్వాసము నిరీక్షణ కలిగిన వారుగా మరి నిండు 3 ఏళ్ళు దేవుని బిడ్డలారా, ఆ తల్లి ఆ యాత్రా జీవితం కూడా నిండు 100 ఏళ్ళు జీవించిన సత్యము కనబడుచు ఉన్నది. మరి ఆ రీతిగా దేవుడు పిలిచాడు. పండి రాలినట్లుగానే దేవుని పిలుపు కనబడుతూ ఉన్నది. మరి కుటుంబాలు అందరికీ కూడా దేవుడే ఆదరించాలి, ఓదార్చాలి, నెమ్మది దయచేయాలని ప్రభు నామమున జ్ఞాపకం చేస్తూ సమయం ఇచ్చి నాయ గారికి వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నా. మరి దగ్గర గుర్తుంది దేవుని సేవకుడు మరి జయకుమార్ గారికి నిండు వందనాలు. క్లుప్తంగా మరి మంచి మాట మనకు బోధించాడు. మరి దూర ప్రాంతం నుండి దైవ సేవకులు దేవదానం గారు కూడా మన మంచికి వచ్చి ఉన్నారు. కొన్ని ప్రీతులు చెప్పారు. స్థానిక దైవజనులు మరి ఇమానుయేల్ గారు కూడా ఉన్నారు. ఈ అంతిమ యాత్ర, ఈ భూస్థాపన కార్యక్రమం మరి 10 నిమిషాల్లో ప్రారంభమవుతుంది కనుక మరి గ్రామ ప్రజలు, తోబుట్టోళ్ళు, రక్త సంబంధులు అందరూ ఈ సమయాన్ని అంతా కూడా మరి మనం తొందరగానే కొనసాగించుకుందాం. పీటగా ఒక పల్లవి, ఒక చరణం పాడి తర్వాత దేవుని సేవకులు ఇమానుయేల్ గారికి, ఆ తర్వాత దేవదానం గారికి సమయాన్ని ఇవ్వబడుతుంది. ఈ జీవితం విలువైనది, నరులారా రండి, సెలవైనది, దేవుని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండి, సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీవుండుటకు. సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీవుండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండి, సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పో. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వాడిని చూచుటలేదా, పోతున్న వాడిని నీవు చూచుటలేదా. బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే కాదా, బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండి, సెలవైనది, దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బతికే నరుడెవడు, కలకాలమి లోకములో ఉండే శివుడెవడు. మరణము రుచి చూడక బతికే నరుడెవడు, కలకాలమి లోకములో ఉండే శివుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి, కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండి,
సెలవైనది దేవుని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అడగబడిన వారికి గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని, సెలవైనది దేవుని సెలవైనది. సిద్ధపడినావా శివరి యాత్రకు, సిద్ధపడినావా శివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని, సెలవైనది దేవుని సెలవైనది. దేవుని సేవకులు మరి దేవదానం గారు, ఇమ్మానుయేల్ గారు, జయకుమార్ గారు గారి సేవకులు ఉన్నారు. వారు మనం ప్రార్థనలో నడిపిస్తారు. బైబిల్ అంతటిలో ఒక స్త్రీ వయస్సు దేవుడు రాయించాడు. ఆమె పేరే శారా. శారా తన ఆధ్యాత్మిక జీవితములో అబ్రహామును అన్ని విధాలుగా సహాయకురాలుగా ఉంది. తన భర్తను యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉంది. శారా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. ఆమె విశ్వాసము గల దానిదై మృతి నొందిననే మాట మనం చూస్తాం. మరణం సహజం, బైబిల్ సెలవిస్తున్నది. మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలెను, ఆ తర్వాత తీర్పు జరుగును. మానవుడు దేహముతో జరిగించిన క్రియలు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలి. అందుకని మానవుడు కేక వేస్తున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. మానవుల పాపముల నుండి, మానవుల దోషముల నుండి, మానవుల అపరాధముల నుండి భూమి మీద ఎవరు విడిపించలేదు. దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చి మానవుల పాపముల కొరకు, దోషముల కొరకు, అపరాధముల నిమిత్తమై ఆయన శిలువలో బలియాగమయ్యాడు. కారణం, రక్తం చిందింపకుండా పాపములకు క్షమాపణ లేదు గనక మానవుడు అనాది నుండి జంతువులను, పక్షులను బలిగా అర్పించుచున్నాడు. జంతువుల యొక్క రక్తము, పక్షుల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యము గనక లోక పాపం వేసుకొని పోపు దేవుని గొర్రె పిల్లగా సర్వ ప్రజల కొరకై ఆయన శిలువలో బలియాగమయ్యాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయనని బైబిల్ సెలవిస్తా ఉంది. పున్నమ్మ గారు తన నలుగురు యొక్క సంతానమును, కుమారులను, వారిని సమాజములో ఒక ఉన్నతమైన వ్యక్తులుగా చేసి ప్రభు యొద్దకు నడిపించుకొని తన వంశాన్ని యావత్తు దేవుని సేవించే ఒక కుటుంబముగా తయారు చేసి, అందులో డేవిడ్ గారు సేవకుడు. దేవుని పనిలో ఈయన యవ్వనములోనే మరి చిన్న బుట్టలో ఆకుకూరలు పెట్టుకొని గ్రామమంతా తిరుగుతూ అదే సమయంలో ప్రభుని గురించి ప్రకటిస్తూ ఈరోజు
ఈ ప్రాంతంలో డేవిడ్ అంటే ఎరగని మనుష్యుడు, క్రైస్తవుడు కాదు ఈ ప్రాంతంలో. కారణం ఏమంటే పున్నమ్మ గారు తన సంతానమును ప్రభునొద్దకు నడిపించుకుంది. ఇక్కడ సజీవులుగా ఉన్న మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎలాగుంటున్నాం? యెషయా భక్తుడు ఒక గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు ఇశ్రాయేలుల మధ్య సూచనలుగాను మహత్కార్యములుగా మేమున్నాము అన్నారు. కనుక ప్రియులారా, ఇంకా ఈ గుంపులో ఎవరైనా ప్రభుని అంగీకరించకపోతే ప్రభు అయిన యేసుని అంగీకరించి పాప క్షమాపణ పొంది దేవుని రాజ్యానికి వారసులు కావాలని మనవి చేస్తూ ఉన్నాం. ప్రేమించిన మా తండ్రి రుద్రాలు పున్నమ్మ గారు మీ వద్దకు చేర్చబడ్డారు. కుటుంబాన్ని బట్టి వారి యొక్క కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, సంఘాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఇదిగా ఆమె మీ వద్దకు చేర్చబడింది. ఒకని తల్లి వనను ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను అన్నాను. దేవుడే వారి కన్నుల ప్రతి బాష్ప బిందు తుడిచివేయననే మాటను బట్టి మీకు స్తోత్రం. అమ్మగారు లేని లోటు మీరు ఇమ్మానుయేలుగా ఉండి నడిపించండి. ముందున్న కార్యక్రమాన్ని కూడా దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని సేవకులు మన దేవదాం గారికి వందనాలు. దేవుని సేవకులు, స్థానికులు ప్రత్యేకంగా ఈ సాయంకాలం వేళలో మరొకసారి ప్రభా మీ పాసందులో ప్రార్థన చేస్తున్నాం. వృద్ధాప్యంలో ఉన్న పెద్దమని మరి మీ అందుకు పిలుచుకున్నారు ప్రభా. ఈ రోజు ఉదయం కాల సమయంలోనైనా అందుకొని ప్రభా నీ రాజ్యానికి వచ్చింది నాయన. ఆ ఆత్మకు మీరు విశ్రాంతినిచ్చావని మేము నమ్ముచున్నాం ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఆ విడిచినటువంటి కుటుంబాలని, కుమారుల్ని, కోడల్ని, వారికి ఇచ్చిన బిడ్డల్ని, రక్ష సంబంధుల్ని, బంధువుల్ని మీరు ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం. వారికి మంచి ధైర్యం, ఆదరణ, ఓదార్పు, నెమ్మది మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరే సహాయం దయచేయండి ప్రభా. ఎంతో ప్రేమ కలిగి ప్రార్థన పనులుగా ఉండేది ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా చక్కగా ప్రేమతో పలుకరిస్తూ వందనాలు చెప్పేది నాయన. తల్లిగారు లోటు మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మా ప్రభా ఈ ప్రాంతంలో, ఈ కుటుంబాల్లో ఎందరైతే నిన్ను అంగీకరించుకున్నా ఉన్నారో వారందరికీ కూడా రక్షణ భాగ్యం మీరు దయచేసి మీ సహాయం అనుగ్రహించి బలపరిచి దీవించి నీ కృపలో వర్ధిల్లమని యేసయ్య దివ్య నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నాయన మా ప్రియులు పున్నమ్మ గారి విషయంలో ప్రార్థన చేస్తున్నాం. ఆమె ఆత్మలైనా మీరు ఉండి స్థానంలో పిలుచుకుని ఉన్నారు. మీ సన్నిధిలో నిత్యత్వంలో ఆనందిస్తూ ఉన్నది నాయన. భూలోకంలో నాయన నలుగురు పిల్లలను ఇచ్చారు మీ వందనములు. ఆ బిడ్డలైనా మీ మార్గంలో పెంచుకుని నిన్ను తెలుసుకునే విధంగా చేసి ఉన్నది. ఆ భాగ్యం ఆమె ఇచ్చినందుకు మీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఆమె ఎడబాటును ఆయన మరి నాయన ఆత్మీయులుగా, కుమారులుగా తీర్చలేనిది. ఎంతో దుఃఖంలో ఉన్నారు. బిడ్డలను ఆదరించమని మిమ్మల్ని వేడుకొస్తున్నాం. ఆమె జీవితం ద్వారా మిమ్మల్ని నేర్చుకుని మా బిడ్డలను కూడా నీ వైపు నడుపుకునే వారంగా ఉండడానికి సహాయం చేయమని వేడుకొస్తున్నాం. ఈ భూస్థాపన యాత్రలో మీరే ఉండి మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. నేను వెళ్ళేదా ఆగపడుచున్నది గమ్యస్థానము. అచ్చటనే చూచేదాను పరిశుద్ధులందరి, అచ్చటనే చూచేదాను పరిశుద్ధులందరి. పరలోకము నా దేశము, పరదేశిల మాయలోకమేగా నేను యాత్రికుడ. बोलो कृष्ण महाराज के जय, बोलो कृष्ण महाराज के. మరణాన్ని గెలిచిన యేసయ్యకే, యేసయ్యకే జై, బోలో కృష్ణ महाराज के. హల్లెలూయా.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, వృద్ధాప్యంలో తల్లి గారు వడ్డపర్తి పున్నమ్మ గారు ప్రభు యొక్క పిల్లు పొందుకొని ప్రభు రాజ్యానికి వెళ్ళింది. ఆ మాత్మకు దేవుడు విశ్రాంతి దయచేయాలని, ఆ విడిచినటువంటి నలుగురు కుమారుల్ని వారి కుటుంబాన్ని బిడ్డల్ని దీవించి ఆదరించాలని, వారికి మంచి ఆదరణ ఓదార్పు నెమ్మది దేవుడు దయచేయనట్లుగా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించవలసిన వారు అంటున్నాం. హల్లెలూయా. దేవుడు వాక్యం సెలవిస్తుంది, నరులారా తిరిగి రండని ఆయన మనుషుల్ని పిలుస్తున్నాడు, మనుషుల్ని మంటికి మారుస్తున్నాడు. నరులారా